సో మనందరికీ అందని ద్రాక్ష అనేటువంటి ఒక సామెత చాలా బాగా గుర్తు ఉంటుంటుంది కదా. ఎస్, చాలామంది కొన్ని విషయాలు అందని ద్రాక్షలా మారాయి అని అనేటువంటి ఒక సామెత వింటూ ఉంటాం. ఇప్పుడు అటువంటి సామెత కొన్ని అంటే చిన్నప్పుడు మనం ఆడతా పడతా సరదాగా తిరుగుతూ ఆడుకునే సమయాల్లో అలా చేతికందిన కొంచెం కోసుకుని అలా నోట్లో పెట్టుకుని తింటూ సరదాగా గడిపేటువంటి ఆ రోజుల్లో మనకి అంత సరదాగా దొరికినటువంటి కొన్ని వస్తువులు ఇప్పుడు మనకి అందని ద్రాక్షగా తయారయ్యాయి. అందులో ఇప్పుడు చింత చిగురు కూడా చేరిపోయిందనమాట. చిన్నప్పుడు అలా క్రికెట్ ఆడుకుంటూనో లేదా ఖోఖో ఆడుకుంటూనో వాలీబాల్ ఆడుకుంటూనో లేదా అలా ప్లే గ్రౌండ్స్లో ఎక్కువగా ఉండేటువంటి చింత చెట్లు ఎక్కువగా ఉంటాయి. అందులో చింత చిగురు ఇది సీజన్ అనమాట. సో చింత చిగురు చేతికి అలా అందేది, ఆ కొమ్మల కిందకి వేలాడుతున్నప్పుడు అలా చింత చిగురు అలా కోసుకుని అలా తినడమో లేదో ఇంటికి తీసుకువెళ్ళడము ఒక సంచిలో వేసుకుని, సో ఇంట్లో కూరలు వండుకోవడము అలా చాలా సిల్లీగా చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు అదే చింత చిగురు ఎంతో తెలుసా, అందని ద్రాక్షలా తయారైంది అని ఎందుకు అంటున్నానంటే, ఆ లిస్ట్లో చింత చిగురు కూడా చేరిందని ఎందుకు చెప్తున్నానంటే, కిలో చింత చిగురు వచ్చేసి కేజీ, కేజీ 1000 రూపాయలకి చేరింది. ఇది బంగారం వెండి ధరలతో చింత చిగురు కూడా పోటీ పడుతుంది అనమాట. సిటీల్లో ఇప్పుడు ఉంటున్నటువంటి ఇలా మహానగరాల్లో చింత చిగురు కొనుక్కోవాలంటే ఒక కేజీకి 1000 రూపాయలు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి. ఇది సామాన్యులకి నిజంగా అందని ద్రాక్షలా అయిందని నేను అంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి.